పూర్వం వేదధర్ముడు, దీపకుడనే గురు శిష్యులు ఉండేవారు. దీపకుడు గొప్ప గురుభక్తి కలవాడై నిరంతరం గురువుని సేవిస్తూ ఉండేవాడు. ఒకరోజు వేదధర్ముడు దీపకునితో తన పూర్వజన్మ పాపాలను అనుభవించి వాటిని తొలగించుకోవాలని అనుకుంటున్నానని, అందుకు కాశీకి వెళ్ళాలనుకుంటున్నానని, పాపఫలాన్ని అనుభవించే సమయంలో విసుగు చెందకుండా నాకు సేవించడానికి తగినవాడు నీవే అని, నీకు సమ్మతమైతే నాతో రమ్మని వేదధర్ముడు దీపకునితో చెప్పాడు. అందుకు దీపకుడు మీ సేవకే నేను అంకితమై ఉన్నానని తెలిపాడు. ఇద్దరూ కాశీకి చేరారు. అంతలోనే పూర్వజన్మ పాపఫలంగా వేదధర్ముడు కుష్ఠురోగాన్ని, గుడ్డితనాన్ని, కుంటితనాన్ని పొందాడు. దీపకుడు నిరంతరం భక్తితో ఆయన్ను సేవిస్తూ ఉండేవాడు. అతని గురుభక్తికి మెచ్చి త్రిమూర్తులు వరాలను ఇవ్వాలని వచ్చారు. కాని దీపకుడు వాటిని తిరస్కరించి గురుభక్తి దృఢమయ్యేలా కోరుకున్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత వేదధర్ముని పాపాలన్నీ పూర్తిగా నశించాయి. అతను తిరిగి తన స్వరూపాన్ని పొందాడు. శిష్యుని సేవకు త్రిమూర్తుల వరాలను వద్దనుకున్న అతని గురుభక్తికి మెచ్చి వేదధర్ముడు దీపకునితో ఏమైనా కోరుకోమని అనేక వరాలను ఇచ్చాడు. అందుకు దీపకుడు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుని అవతార కథను తెలుపమని కోరాడు. శిష్యుని కోరికపై దత్తాత్రేయ చరిత్ర చెప్పడం ప్రారంభించాడు వేదధర్ముడు. దీపక, పూర్వం నారద మహర్షి బ్రహ్మదేవుణ్ణి అడగ్గా బ్రహ్మదేవుడు అతనికి దత్త చరిత్రను తెలిపాడంట. మైత్రేయ మహర్షి దత్త లీలలను, దత్త చరిత్రను విదురుడికి చెప్పాడు. ఆ కథను చెబుతాను, శ్రద్ధగా వినుము. ఒక కల్ప ఆరంభంలో బ్రహ్మదేవుడు పునఃసృష్టి చేస్తూ ఉన్నప్పుడు అత్రి మహర్షి సహాయం కోరాడు. అందుకు అత్రి మహర్షి అనసూయాదేవితో కలిసి వృక్షాద్రి పర్వతం మీద నిశ్చల మనస్కులై వందల సంవత్సరాలు ఘోరంగా తపస్సు చేయసాగారు. వారి ఉగ్రమైన తపస్సుల ద్వారా జనించిన తపోజ్వాలలు ముల్లోకాల వరకు వ్యాపించాయి. అది గమనించిన త్రిమూర్తులు త్రిదేవులతో కలిసి వారి ఎదుట నిలిచారు. అత్రి మహర్షి వారికి నమస్కరించాడు. సకల దేవతలతో, వృషభ, గరుత్మంత, హంస వాహనాలపై దివ్య ఆయుధాలు, ఆభరణాలతో శోభిల్లి త్రిమూర్తులు త్రిదేవీలను ఋషులు, మునులు వేదమంత్రాలతో స్తుతిస్తూ ఉన్నారు. అత్రి మహర్షి త్రిమూర్తులతో, త్రిమూర్తులారా, నేను పుత్రుని కోసం ఒకే ఒక మహస్సును ధ్యానిస్తూ ఉన్నాను. మీ ముగ్గురు ఇలా దర్శనమిచ్చారు. అందుకు త్రిమూర్తులు, మహర్షి, నువ్వు నిరాకారమైన ఒకే ఒక మహస్సును ధ్యానించావు. కాని సాకారులము, సగుణులము అయిన ముగ్గురమే నిరాకారమైన ఒకే ఒక్క మహస్సు యొక్క సగుణాలము. కనుకనే నీకు దర్శనమిచ్చాం. నీ కోరిక తీరుతుంది. మా అంశాలతో ముగ్గురు పుత్రులు జన్మించి దివ్య తేజస్సులై ప్రకాశిస్తారు. నీ కీర్తి అంతటా వ్యాపిస్తుంది అంటూ బ్రహ్మ అంశ వల్ల చంద్రుడు, విష్ణు అంశ వల్ల దత్తుడు, రుద్ర అంశ వల్ల దుర్వాసుడు ముగ్గురు పుత్రులు అనసూయ, అత్రి దంపతులకు జన్మిస్తారని తెలిపి త్రిమూర్తులు అంతర్ధానమయ్యారు.